టైటిల్ లోనే అద్భుతమైన పోజ్ ఇచ్చి నిల్చున్నామా నోయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బహిర్భూమిలో పోజ్ ఇచ్చి నిల్చున్న ఏకైక వ్యక్తిని నేను. పనిలో వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే. సో యా, చాలా 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 హ్యాపీగా ఉందండి. ఫైనలీ ఇది ముగ్గురు డ్రీమ్. మా వేణు భయ్య, మా ప్రవీణ్ భయ్య అండ్ రాన్ ప్రసాద్. అండ్ అఫ్ కోర్స్ ఇది మొత్తం స్టార్ట్ అయింది అంటే నాకు మౌలి సార్ కాల్ చేశారు, నీకు అజయ్ ఫోన్ చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ ఉంది అని. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బ్రో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక ప్రాజెక్ట్ చేయాలి అని, అండ్ ఫైనలీ వీఆర్ డూయింగ్. అండ్ ఈ సినిమాలో అజయ్ భయ్య వర్క్ అయితే ఇంకా టాప్ నాచ్. ఐ జస్ట్ లవ్ ఆల్ ద సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ డన్ అ గ్రేట్ జాబ్. ఈ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈజ్ వెరీ 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 టాలెంటెడ్. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడు టాప్ 10 సాంగ్స్ ఉంటాయి కదా ఇయర్ లో, అందులో ఇంకా ఆయన ఉండాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన సాంగ్స్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్పి సార్, మౌలి సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈజ్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ అండ్ యూ పీపుల్ డిజర్వ్ ఆల్ ద లవ్. అండ్ నిరంజన్ గారు ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టేకింగ్ ది ఆడియో. మీలాంటి పెద్ద ఆడియో కంపెనీస్, మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల మేము చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓపిక్ గా వచ్చి ఇంతసేపు మా కోసం టైం స్పెండ్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో లవ్లీ టు హ్యావ్ యూ ఆల్. అండ్ as I said, ఇది ముగ్గురు డ్రీమ్ అని మా ప్రొడ్యూసర్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ధైర్యంగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను భయ్య అని. అండ్ ఏదైతే అనుకున్నారో అన్నట్టు హ్యాపీగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇంకా ప్రాజెక్ట్స్ అంటే చిన్న రోల్స్ ఇంకా నేను చేయొద్దు అని ఫిక్స్ అయిన టైంలో వచ్చిన ప్రాజెక్ట్ ఇది నాకు. అండ్ టైటిల్ గురించి చాలా డిస్కషన్స్ అయ్యాయి, కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయన చాలా పాజిటివ్ గా నమ్ముతారు ఏదన్నా. సో ఒక మనిషి అంత పాజిటివ్ గా ఒకటి నమ్ముతున్నప్పుడు మనం దాన్ని నెగిటివ్ చేయకుండా, సరే భయ్యా మీకు నచ్చింది కదా కుమ్మండి ఇంకా మీరు అని చెప్పి మేము 100% అందరం నమ్మిన టైటిల్ ఇది. అండ్ ఎందుకు భైరభూమి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఈ టైటిల్ కరెక్టే కదా అని అనిపిస్తుంది, ఏదో అంటే తీసి పడేసినట్టు ఉండదు. అండ్ చాలా ఫన్ ఉంటుంది నెల్లూరులో. అండ్ అందరూ చెప్పినట్టు నెల్లూరులో అస్సలు ఏమి ఇబ్బంది అవ్వకుండా షూటింగ్ జరిగిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ రిషిత. చాలా కష్టపడింది అమ్మాయి. చాలా థ్యాంక్స్ రిషిత ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఒక అంటే చాలా మంది అంటుంటారు ఎద్దులా పనిచేస్తావు అని, అలా పనిచేసింది పాపం ఆమె. ప్రతిరోజు అంటే షూటింగ్ అనే కాదు, షూటింగ్ కెమెరా ముందే కాదు, బిహైండ్ ఎన్ని వర్క్ జరిగినా తన దగ్గరుండి చూసుకుంది. అండ్ ఈ సినిమా అంటే రామ్ ప్రసాద్ భయ్య ఫస్ట్ టైమర్. సో ఈ సినిమా ఆయన అంత ధైర్యంగా చేయగలిగాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అజయ్ బ్రో. ఎంత కష్టపడ్డారు అంటే ఆ మనిషి నిజంగా సగం అయిపోయాడు ఇప్పుడు. ముందు అజయ్ భయ్య వేరు, మన ప్రవీణ్ గారు సారీ మా ముందు ఉన్న ప్రవీణ్ బ్రో వేరు, ఇప్పుడున్న ప్రవీణ్ బ్రో వేరు. కంప్లీట్లీ అంటే ఎంత ఇంకా 24 hours ప్రతిదీ ఆయనే చూసుకున్నాడు. థ్యాంక్ యూ ప్రవీణ్ బ్రో. అండ్ మాకు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా అది క్రియేటివ్ డిఫరెన్సెస్. బ్రో ఎందుకు బ్రో అలా కాదు అని చెప్పి చాలా గొడవ పడేవాడిని నేనైతే ప్రవీణ్ భయ్యతో. బట్ మీతో ఉన్న చదువు వల్లనే అది. అండ్ మనకే అండ్ ఈ రోజు ఇంతమంది ఇలా నిలబడి ఉన్నారంటే డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురు వల్లే. థ్యాంక్ యూ బ్రో ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా ఇబ్బంది పెట్టింటే సారీ ఎడిటర్ గారు. అండ్ మీరు మాటతో నా పేరు చెప్పలేదు, నేను కూడా ఇబ్బంది పెట్టాను భయ్య ఆయన్ని. నేను కూడా కూర్చున్నా ఏంటి భయ్య సాంగ్ ఇంకేమైనా షార్ట్ పడుతుందేమో చూడండి, ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి. ఎందుకంటే మనం జనాల్లో పంపే ముందు ఎంత బెటర్మెంట్స్ అవుతా అంత చేసుకోవాలని ఆయన. సార్ థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఓపిక చేశారు. మోజెస్ బ్రో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఐ లవ్ యూ. అజయ్ భయ్య మీరైతే కుమ్మేశారు. మ్యామ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ అమేజింగ్. ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తాం అండ్ మళ్ళీ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్య ఫర్ ది ఆపర్చునిటీ. ఇంతవరకు అదే మన ఫనీ భయ్య చెప్పినట్టు డబ్బులు ఆయన 10th అంటే 9th కి ఇచ్చేసేవాళ్ళు. ఆయననే ఫోన్ చేసేవాళ్ళు, భయ్య మీకు రేపు 10 o'clock పడిపోతాయని. చాలా థ్యాంక్స్ భయ్య. అంటే చాలా తక్కువ వాళ్ళు ఉంటారంటే ఇట్ షోస్ హౌ మచ్ యూ రెస్పెక్ట్ పీపుల్ అండ్ దర్ వర్క్. మీరు ఉన్న మాటకి మీరు 100% ఆయన చెప్పిన మాట మీద ఉంటారు ఆయన, అలాంటి మనిషి. థ్యాంక్ యూ భయ్య. అండ్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. రిషిత థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఫనీ భయ్య అయితే అసలు ఈ రోజు ఈవెంట్ కి వచ్చినప్పుడు
అరే కాలేజ్ రీయూనియన్స్ ఎలా ఉంటే అలా అనిపించింది బికాస్ పని ఉన్నందుకు హీ సచ్ స్వీట్ ఆర్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఒక 10-15 years జర్నీ నాది భయ్య, అది చాలా ఇష్టమైన టైమింగ్ అయినా అంటే చాలా ఇష్టం. సో ఇలానే సరదాగా ఉండేది మా షూటింగ్ కూడా. అండ్ సునీల్ బ్రో, యూఆర్ అమేజింగ్ డార్లింగ్, యూఆర్ వెరీ వెరీ టాలెంటెడ్, ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. అండ్ ఆనంద్ భయ్య, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ భయ్య, సార్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. సో మా ప్రొడ్యూసర్ 20 years తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి మెయిన్ కారణం మా ప్రవీణ్ బ్రో, మా రామ్ ప్రసాద్, మా రిషిత గారు. సో ఈసారి ముగ్గురు ఆయనకి ధైర్యం ఇచ్చారు కాబట్టి, ఒక నలుగురు సారీ మా అజయ్ భయ్య ధైర్యం ఇచ్చారు కాబట్టి ఇంతమంది స్టేజ్ మీద నిలబడి మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మీరందరూ కూడా ఆయనకి ఇదే ధైర్యం మళ్ళీ ప్రమోషన్ లో సినిమా చూసి మీరు ఆదరిస్తే ఆయన ఇలాంటి ఎంతో మందికి ఆయన లైఫ్ ఇస్తారు. బికాస్ హీఈస్ అ వెరీ నైస్ మ్యాన్ అండ్ జెంటిల్మెన్ ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి, వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా చిత్రం సీను భయ్య క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. భయ్య చాలా మంచి సినిమాలు చేస్తున్నారు, ఈ సినిమాలో కూడా ఆయన చాలా అద్భుతమైన క్యారెక్టర్. నేను సినిమా చూస్తున్నాను సేపు, డబ్బింగ్ అవన్నీ జరిగినప్పుడు కూడా చాలా నచ్చింది నాకు ఆయన క్యారెక్టర్, ఆయన పెర్ఫార్మెన్స్. అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. సో అందరికీ, మా సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ us. అండ్ అలాగే మీ అందరూ బైరభూమికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ వస్తువులు తీసుకొని వెళ్ళి పండి వెళ్ళే టైంలో